డియర్ ఉమా సినిమా హీరోయిన్ సుమయారెడ్డి అనంతపురంలో సందడి చేశారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనంతపురంలోని గంగాగౌరి కాంప్లెక్స్ లో డియర్ ఉమా సినిమాను తిలకించారు. తాను పుట్టి పెరిగిన ఊర్లో సినిమా ప్రమోషన్స్ కి రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సినిమా ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనిషి జీవితం ఆసుపత్రితో ముడిపడి ఉంటుందని ఆమె తెలిపారు. బిల్లులు కట్టలేక ఎంతో మంది ఆసుపత్రికి సైతం వెళ్లడం లేదన్నారు. నేటి సమాజంలో ఉచిత విద్య, వైద్యం అన్నది ఒక నినాదంగా మారిందే కానీ ఆచరణలో మాత్రం ఆమెడ దూరంలో ఉందని తెలిపారు. విద్య, వైద్యం ఉచితంగా ప్రజలకు ఎలా అందించవచ్చు అనే అంశాన్ని డియర్ ఉమా సినిమాలో చూపించామని హీరోయిన్ సుమయారెడ్డి తెలిపారు. చాలా థ్యాంక్స్. అండ్ నా పేరు సుమయ. ఇక్కడ అనంతపూర్కి ఇవాళ నేను పుట్టి పెరిగిన ఊరికి నా సినిమా ప్రమోషన్స్కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకన్నా సక్సెస్ నాకేం ఉండదు. బికాజ్ పుట్టి పెరిగిన ఊర్లో ఇలా నిలబడడం చాలా సంతోషంగా ఉంది. పద్మావతి ప్రియ గోవింద్. నేను ఇంతకుముందు చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూస్కి చెప్పాను. ఐ థింక్ ఇక్కడున్న ఛానల్స్ అన్నిటికీ ఇంటర్వ్యూస్ అయిపోయాయి ఆల్రెడీ. ఇప్పుడు ప్యూర్ డియర్ ఉమా గురించి మాట్లాడదాం. ఎనీ క్వశ్చన్స్ ఆన్ డియర్ ఉమా? ఐఎమ్ ఓకే. డైరెక్టర్ నేను కాదు, ప్రొడ్యూసర్. చాలా బాగుంది. అంటే అమ్మాయిలకి ఎవ్వరు అవకాశం ఇచ్చే అవసరం లేదు. వీఆర్ క్యాపబుల్ టు క్రియేట్ అవర్ ఓన్ స్పేస్. సో ఆల్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, డిజిటల్ మీడియా అవన్నీ పాజిటివ్గా ఉండడానికి ప్రమోట్ చేయాలి, నాట్ ఫర్ నెగిటివ్. అండ్ యువతకి ఆల్రెడీ నాకు తెలిసి ఇప్పుడున్న యువతకి అన్నీ తెలుసు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దేర్. యువతకి మనం ఏం సలహాలు ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న వాళ్ళు చేస్తారు. కేవలం తెలుగు వాళ్ళ కోసమే పెట్టిన కంపెనీ. డెఫినెట్లీ తెలుగు వాళ్ళ కోసం. సిరీస్, వెబ్ సిరీస్ ఇంకా ప్లాన్ చేయలేదు. సినిమాలు 2 ఉన్నాయి ప్రస్తుతానికి కదా. మేబీ ఫ్యూచర్. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు ఎయిర్పోర్ట్ వీడియో గురించి. అలాంటి వీడియోల గురించి కాకుండా మన ప్రాంతం ఎలా అభివృద్ధి చెందాలని ఆలోచిస్తే చాలా బాగుపడుతుంది. సినిమాని కూడా చెప్పారు కదా. పేరు కాదు, అంటే ఉన్న పొలాలన్నీ తీసేసి మనం ఎక్కడికో వలసపోతుంటే ఇక్కడ కరూరు జిల్లానే అవుతుంది కంపల్సరీ. మనం ఫారెస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు అన్నీ బాగుంది. చాలా రాజస్థాన్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా చెట్లని పెంచి అభివృద్ధి చేశారు. ఇక్కడ వర్గపోరు కాకుండా అందరు కలిసి పనిచేస్తే మనది కూడా మళ్ళీ రత్నాల సీమ అవుతుంది.